రేపే సంకటహర చతుర్థి బుధవారంతో కలిసి వచ్చింది. ఇలా కలిసి రావడం చాలా విశేషం. చాంద్రమానం ప్రకారం ప్రతి మాసంలో కృష్ణపక్షంలో వచ్చే చవితిని సంకటహర చతుర్థి అంటారు. ఈ రోజున వినాయక పూజ చేస్తే సర్వ విఘ్నాలు తొలగుతాయని నమ్మకం. గణేష పురాణంలో అనేక కథల రూపంలో సంకష్టహర గణపతి వ్రతాచరణ వలన కలిగే లాభాలు వివరించారు. ఆ ప్రకారం సంకటహర చతుర్థి వ్రతం చేస్తే పుత్ర సంతాన ప్రాప్తి, బ్రహ్మహత్య పాతక నాశనము, వికలాంగ దోష నిర్మూలనము, రాజ్య ప్రాప్తి, కుజదోష నివారణము, క్షయవ్యాధి నివారణము, బానిసత్వ విముక్తి, క్రోధోపనయనము, అకాల మృత్యుహరణం, కుష్టి వ్యాధి నివారణము, జ్ఞాన ప్రాప్తి, మహిమ నష్ట వస్తు ప్రాప్తి, మనోభిష్ట సిద్ధిరస్తు, యుద్ధ విజయము, గృహ అనుగ్రహము, ఇంద్రియ పటుత్వం అనేకం ప్రాప్తిస్తాయి. అయితే నేటి కాలంలో వాటన్నిటి అవసరాలు కూడా చాలా మందికి లేదు. అందుకే సాధారణంగా ఈ వ్రతాన్ని వివాహాలకు ఆటంకాలను తొలగించేదిగా, సంతానాన్ని ప్రసాదించేదిగా, దూరమైన బంధువులను తిరిగి కలిపేదిగా, జాతక దోషాలను పోగొట్టడంలో సాటి లేనిదిగా తెలియజేస్తూ ఉంటారు. వినాయకుడు జ్ఞానము, బలము, ఐశ్వర్యము, సుఖము, అదృష్టములను ప్రసాదిస్తూ ఉంటాడు. తన భక్తుల కష్టాలను తొలగించేవాడు, పిల్లల పురోగతిని కోరుకునేవాడు. సంకష్టహర చతుర్థి రోజు ఏదైనా గణేష ఆలయానికి వెళ్ళి పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లల చేతితో నువ్వులను దానం చేయించండి. ఇలా చేస్తే గణపతి అనుగ్రహం వలన జీవితంలో పురోగతి, విజయాలు లభిస్తాయి. కుటుంబంలో ఆనందాలు, శాంతితో పాటు సంపద పెరగాలని కోరుకుంటే సంకష్టహర చతుర్థి నాడు వినాయకుడికి వెండి గిన్నెలో జాజికాయ, లవంగము, తమలపాకులు సమర్పించండి. మీ పని విజయవంతమవుతుంది. సంకష్టహర చతుర్థి రోజున పూజ సమయంలో గణేశుడికి నెయ్యి దీపం వెలిగించాలి. నెయ్యి దీపం వలన గణేశుని అనుగ్రహంతో ఐశ్వర్యము, సంతోషము కలుగుతాయి. ఐశ్వర్యం కూడా పెరుగుతుంది. వృత్తిలో పురోగతి, ప్రమోషన్స్ కోరుకునేవారు సంకష్టహర చతుర్థి రోజున గణపతిని ధ్యానిస్తూ అష్టముఖి రుద్రాలను ధరించాలి. ఏదైనా సమస్యతో బాధపడుతూ ఉంటే సంకష్ట చతుర్థి రోజున నువ్వుల లడ్డూలను చేయించండి. గణేశుని పూజించే సమయంలో ఆ లడ్డూలను నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకోండి. మీ సమస్య ఖచ్చితంగా పోతుంది. అప్పుల ఊబిలో చిక్కుకొని ఆర్థిక పరిస్థితి మరీ దారుణంగా ఉంటే సంకష్ట చతుర్థి రోజున పూజా సమయంలో రుణ విమోచన గణేష స్తోత్రాన్ని పఠించండి. ఇంకా ఏదైనా సమస్య మిమ్మల్ని చుట్టుముట్టినట్లయితే దాని నుండి బయటపడడానికి ఆచారాల ప్రకారం సంకష్ట చతుర్థి రోజున ఉపవాసం ఉండండి. కష్టాలన్నీ తొలగిపోతాయి. అయితే ఇంతటి ప్రాముఖ్యత కలిగిన సంకటహర చతుర్థి రోజున మీరు పూజలేమీ చేయలేకపోయినా పర్వాలేదు, ఉపవాసాలు చేయలేకపోయినా పర్వాలేదు, మంత్రాలు ఏమీ పఠించక పర్వాలేదు. ఈ ఆగొకటి తింటే చాలు, మీ శరీరంలో ఉన్న చెడంతా కూడా గంటలో పోతుంది. మీ ఒంట్లో నెగిటివ్ ఎనర్జీ, దరిద్రం అంతా పోతుంది. మీకు ఉన్న కష్టాలు, సమస్యలన్నీ కూడా పోయి గణపతి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి సంకటహర చతుర్థి రోజున తినవలసిన ఆ ఆకు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎవరైతే కష్టాలతో, కన్నీళ్లతో సతమతం అయిపోతున్నారో వారు చక్కగా ఈ సంకటహర చతుర్థి రోజున రాత్రి 7 నుండి 10 గంటల మధ్యలో చక్కగా ఒక గిన్నెలో కానీ, గ్లాసులో కానీ శుద్ధమైన నీళ్లు తీసుకోండి. అంటే మీరు తాగే నీళ్లు ఉంటుంది కదా, ఆ నీటిని తీసుకొని ఆ నీటిలో కొంచెం, అంటే ఒక అర స్పూన్ అంత గల్లుప్పు వేయండి. గల్లుప్పుకు చెడును తొలగించే శక్తి ఉందనే విషయం అందరికీ తెలిసిందే. గల్లుప్పుతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి గనక గల్లుప్పు వేయండి. తర్వాత ఈ నీటిలోనే 3 తులసి ఆకులను తెచ్చి చేతితో నలిపి వీటిలో కలపండి. అలా కలపటం వలన ఈ నీటికి విపరీతమైన అటువంటి శక్తులు వస్తాయి. ఆ తర్వాత ఈ నీటి మీద మీ కుడి చేతిని మూతలాగా పెట్టి ఓం శాంతి ఓం మంత్రాన్ని జపించండి. అలా చేసిన తర్వాత ఈ నీటిని తీసుకొని మీ ఇంటి బయటకు వచ్చేసి మీ ఇంటి చుట్టూ ఈ నీటిని చిలకరించండి. మీ ఇంటి చుట్టూతా ఈ నీటిని చల్లేయండి. అలా చల్లేటప్పుడు మా ఇంటికి ఉన్న కీడంతా కూడా పోవాలి, మా ఇంటికి పట్టిన పీడంతా పోవాలి, మా ఇంట్లోని చెడంతా పోవాలి,
కష్టాలు కన్నీళ్ళు అన్నీ పోవాలి, అందరిలాగా మేము కూడా సంతోషంగా ఉండాలి అని మనసారా సంకల్పం చెప్పుకోండి. మనసులో సంకల్పం చెప్పుకుంటూ ఈ నీటిని ఇంటి చుట్టూ చల్లండి. అలా చల్లేసిన తర్వాత ఇక మీరు మీ ఇంట్లోకి వెళ్ళిపోండి. అంతే. ఈ పరిహారాన్ని ఖచ్చితంగా రాత్రి 7 నుండి 10 గంటల మధ్యలో మాత్రమే చేయాలి. పగటిపూట అస్సలు చేయకూడదు. ఈ చిన్న పరిహారం చేయటం వల్ల మీకు ఉండే కష్టాలు కన్నీళ్ళు బాధలు ఆటంకాలు సమస్యలు అన్నీ పోతాయి. అప్పులు కూడా తీరిపోతాయి. వద్దన్నా ఆగకుండా ధనం వస్తూనే ఉంటుంది. కనుక మీరు కూడా రేపు సంకటహర చతుర్థి రోజు ఇంట్లో ఈ నీటిని చల్లండి. శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. దేవతలందరిలోనూ తొలి పూజ అందుకునేది వినాయకుడు. పూజ శుభకార్యం ఏదైనా సరే ముందుగా వినాయకుడిని పూజించిన తర్వాత మిగతా పూజ మొదలు పెడతారు. మానవుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజలు 2 రకములుగా ఆచరిస్తారు. మొదటిది వరద చతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి. అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును వరద చతుర్థి అని, పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు. ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తారు. సంకటములను తొలగించేది సంకటహర చతుర్థి. సంకటహర చతుర్థి రోజున వినాయకుడిని పూజించటం వలన సకల కోరికలు నెరవేరుతాయి. అందరికీ వినాయకుడి మొదటి ఆరాధ్య దైవంగా ఉంటాడు. ప్రతి నెల పౌర్ణమి వెళ్ళిన 3-4 రోజులలో సంకటహర చతుర్థి వస్తుంది. ఈ సంకటహర చతుర్థి అంటే గణపతికి ఎంతో ఇష్టం. ఈరోజు గణపతిని ఆరాధించటం వలన సంకటాలన్నీ కూడా పోతాయి, ఆటంకాలు పోతాయి, కష్టాలు పోతాయి. మీ సంకటహర చతుర్థి అన్న పేరులోనే ఉంది సంకటాలను హరించే చతుర్థి అని. కనుక ఈరోజు భక్తిగా గణపతిని పూజిస్తే ఎలాంటి కష్టాలైనా సరే తొలగిపోతాయి. బ్రహ్మదేవుడికి మొదట సృష్టి చేసేటప్పుడు అనేక ఆటంకాలు ఏర్పడాయి. అసలు సృష్టి ఎలా చేయాలో బ్రహ్మకు తెలియలేదు. దాంతో బ్రహ్మ ముక్కు పెట్టాల్సిన చెవి పెట్టాల్సిన చోట ముక్కు పెట్టేవాడు. బ్రహ్మ సృష్టి ప్రారంభించిన 1000 సంవత్సరాల వరకు సృష్టిలో ఆటంకాలు ఎదురయ్యాయి. అప్పుడు బ్రహ్మ తపస్సు చేశాడు. అలా 1000 సంవత్సరాలు బ్రహ్మ తపస్సు చేయగా ఒక్కసారిగా వక్రతుండ గణపతి ఒక కృష్ణపక్ష చతుర్దశి రోజు కనిపించాడు. ఆ గణపతి బ్రహ్మ సృష్టిలో ఏర్పడిన వక్రాలను తొలగించాడు. అందుకే ఆయనకు వక్రతుండ గణపతి అనే పేరు వచ్చింది. గణపతి ఆది నుండి ఉన్న దేవుడు. బ్రహ్మదేవుడంతటి వాడి ఆటంకాలని తొలగించిన గణపతి మన ఇబ్బందులు ఒక లెక్క కాదు. కనుక సంకటహర చతుర్థి రోజు ఆటంకాలున్నాయి, కష్టాలున్నాయని బాధపడేవారు ఇంట్లో గణపతిని పూజించుకుంటే ఆ కష్టాలన్నీ కూడా పోతాయి. ఇంట్లో పూజ చేయడం కుదరని వారు గణపతి ఆలయానికి వెళ్ళినా కూడా మంచి శుభ ఫలితాలు వస్తాయి. ఈ రోజున ఉపవాసం ఉండి వినాయకుని పూజిస్తారు. ఈ రోజంతా ఉపవాసం ఉండి రాత్రిపూట చంద్రుడిని చూసి పూజించి నైవేద్యాలు సమర్పిస్తారు. దీంతో ఈ ఉపవాసం పూర్తవుతుంది. ఈ ఉపవాసంలో చంద్రుడి ఆరాధన ముఖ్యం. అది లేకుండా ఉపవాసం పూర్తి కాదు. వినాయకుడు అంటే పరిపూర్ణతకు ప్రత్యక్ష స్వరూపంగా చెప్పబడినది. వినాయకుడు తన భక్తుల జీవితాలలో అవాంతరాలను తొలగించటమే కాకుండా సరైన మార్గంలో పయనించుటకు మార్గనిర్దేశం చేయగలిగిన వాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వినాయకుని 2 భార్యలు సిద్ధి, బుద్ధి ఉన్నారు. బుద్ధిని కొంతమంది ప్రీతిగా కూడా పిలుస్తుంటారు. బుద్ధి శ్రేయస్సును సూచిస్తే సిద్ధి విజయాన్ని సూచిస్తుంది. వినాయకుడికి శుభలభ అనే 2 కొడుకులు కూడా ఉన్నారు. ఇక్కడ విధి సంతానమైన శుభుడు మంచికి పేరు ప్రఖ్యాతలకు చిహ్నంగా సూచింపబడితే, సిద్ధి కుమారుడైన లగుడు లాభానికి చిహ్నంగా ఉంటాడు. అందుచేతనే ఒక్క వినాయకుని పూజిస్తే అన్నిట విజయం పొందవచ్చునని భక్తుల ప్రగాఢ విశ్వాసం. తద్వారా ఎటువంటి కార్యాన్ని చేపట్టినా మొదట వినాయకుడిని పూజ చేయడం హిందువుల ఆనవాయితీగా ఉంది. తద్వారా ఎటువంటి ఆటంకములు లేకుండా పనులు పూర్తవుతాయని భక్తుల నమ్మకం. అటువంటి వినాయకుడికి సంకటహర చతుర్థి అంటే ఎంతో ఇష్టం. నిజానికి ఈరోజు ఏం చేసినా చేయకపోయినా ఒక వ్యక్తి లేదా ఒక జీవిని ఆనందింపచేస్తే చాలు గణపతి ప్రసన్నం అవుతాడని పండితులు చెప్తున్నారు. ఎందుకంటే గణపతి ఆనందానికి కారకుడు.
మీరు ఏ జీవినైనా ఆనందింపచేస్తే గనక గణపతి మీకు ఆనందం కలగజేస్తాడు. ఈరోజు అవసరంలో ఉన్న వారికి హెల్ప్ చేయాలి. మూగ జీవాలకు ఏదో ఒక ఆహారం పెట్టాలి. ఆవులు, కుక్కలు, కాకులకు ఆహారం పెడితే చాలా మంచిది. ఇక ఎంత పవిత్రమైన ఈ సంకటహర చతుర్థి రోజున ఇంట్లోని ఆడవాళ్ళు పాలు పోసి వండే కూరలు వండాలి. అంటే సొరకాయ, బీరకాయ, పొట్లకాయ, ఆనపకాయ, ములక్కాయ లాంటివి కూరలు వండాలి. ఈరోజు ఇలా పాలు పోసిన కూరలను మాత్రమే తినాలి. ఈ సంకటహర చతుర్థి రోజు పాలు పోసిన కూరలు తింటే చక్కటి ఆరోగ్యం లభిస్తుంది. ఈరోజు అందరూ పాలు పోసి వండే కూరలనే తినండి. అలా తింటే మీకే మంచి జరుగుతుంది. కనుక ఈరోజు ఆడవారు పాలు పోసి వండే కూరలను వండండి. అందరూ ఈరోజు పాలు పోసిన వండిన కూరలనే తినండి. అలా తినడం వల్ల చక్కటి ఆరోగ్యం లభిస్తుంది. విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు పాలు పోసిన కూరలను తినటం వలన కష్టాలన్నీ కూడా పోతాయి. కోటి జన్మల పుణ్యం కలిగి మీరు కోటీశ్వరులుగా మారిపోతారు. జాతక దోషాలు పోతాయి. మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది. విపరీత ధనలాభం కలుగుతుంది. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈరోజు అందరూ కూడా పాలు పోసే కూరలను వండుకొని తిని శుభ ఫలితాలను పొందండి. ఇక ఈరోజు పొరపాటున కూడా దొండకాయ కూరను మరియు మాంసం కూరను తినకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలో కూడా ఈరోజు దొండకాయను, నాన్ వెజ్ను తినవద్దు. కాదని తింటే బుద్ధి మందగిస్తుంది, తెలివితేటలు తగ్గిపోతాయి, లేనిపోని కష్టాలు వస్తాయి, ఐశ్వర్యం అంతా కూడా హరించుకుపోతుంది. కనుక ఎవరు కూడా ఈరోజు ఈ కూరలను తినవద్దు. కనుక అందరూ కూడా కార్తీక సంకట చతుర్థి రోజు ఈ ఆహార నియమాలను పాటించి శుభ ఫలితాలను పొందండి. అలాగే ఈరోజు రాత్రి చంద్రుడు వచ్చిన తర్వాత ఆ చంద్రుడి వెలుగులో కొన్ని పాలలో బెల్లం వేసి పెట్టండి. కొంత సమయం తర్వాత ఆ పాలను తీసి తాగేయండి. ఇలా సంకటహర చతుర్థి రోజు రాత్రి సమయంలో పాలతో ఇలా చేసి తాగితే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. చక్కటి ఆరోగ్యం లభిస్తుంది. విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. ఇక ఇలాంటి అద్భుతమైన రోజు ఎవరైతే భరించలేని ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఈరోజు లేచి శుభ్రంగా స్నానం చేసుకొని గరికతో గణేశుణ్ణి పూజించుకోవాలి. రాత్రి నిద్రపోయే ముందు ఈ గరికని తీసి తల దిండు కింద పెట్టుకొని పడుకోవాలి. ఇలా చేస్తే మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. మీకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. కావున మీరు కూడా సంకటహర చతుర్థి రోజు గరికతో ఈ చిన్న పరిహారం పాటించి లక్ష్మీ కటాక్షాన్ని, గణపతి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి. ఈ సంకటహర చతుర్థి రోజు మీరు పూజలు, ఉపవాసాలు ఏమీ చేయకపోయినా ఒక తమ్మలపాకును తీసుకొని ఆ ఆకు మీద 2 అరటిపండ్లు పెట్టి వాటిని గణపతి ఫోటో ముందు ఉంచి నమస్కారం చేసుకొని గంట తర్వాత ఆ తమ్మలపాకును, అరటిపండ్లను తీసుకొని తినాలి. ఇలా ఈరోజు తమ్మలపాకులను లేదా అరటిపండ్లను రెండింటిని ఏదో ఒకటి తింటే గంటలో మీ ఒంట్లో ఉన్న దరిద్రం అంతా కూడా పోతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. గణపతి అనుగ్రహం కలుగుతుంది. వద్దన్న ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు. కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజున ప్రతి ఒక్కరు కూడా తమ్మలపాకులను లేదా అరటిపండ్లను లేదా అరటిపండు, తమ్మలపాకు రెండింటినీ కూడా తిని శుభాలను పొందండి. మనుషుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం. విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజలు 2 రకాలుగా ఆచరిస్తూ ఉంటారు. మొదటిది వరద చతుర్థి, రెండవది సంకటహర చతుర్థి. అమావాస్య తర్వాత వచ్చే చతుర్దశి రోజున చేసే వ్రతమును వరద చతుర్థి అని, పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజు చేసే వ్రతమును సంకష్టహర చతుర్థి అని లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు. ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తారు. సంకటాలను తొలగించే సంకటహర చతుర్థి వ్రతమును మాత్రం ఆలంబనగా ఆచరిస్తూ ఉంటారు. పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహర చతుర్థి అని పిలుస్తూ ఉంటారు. ఆ రోజు గనక వినాయకుడిని పూజిస్తే ఎలాంటి గ్రహ దోషాలైనా తీరిపోతాయి. పెళ్ళి కాకపోవడం, పిల్లలు లేకపోవడం లాంటి కష్టాలు తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలన్నీ దూరమైపోతాయి. సంకష్టహర చతుర్థి ఎంతో పవిత్రమైన రోజు. ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి పార్వతీదేవి ఎన్నో శుభ ఫలితాలను పొందినట్టు పురాణాలు చెప్తున్నాయి. అంతేకాదు అగస్త్య మహర్షి
సప్త సముద్రాలను ఆపోసన పట్టడానికి గల శక్తినిచ్చింది ఈ వ్రతమే. ధర్మరాజు ఈ వ్రతాన్ని ఆచరించి యుద్ధంలో శత్రువులను సంహరించి రాజ్యాన్ని పొందాడు. అహల్యాదేవి తన శాపాన్ని తొలగించుకున్నాక ఈ వ్రతాన్ని ఆచరించి తన భర్త గౌతమ మహర్షిని చేరింది. ఆంజనేయుడు లంకా నగరంలో సీతాదేవిని వెతుకుతూ ఈ వ్రతం చేస్తానని మొక్కుకోగా అశోకవనంలో సీతాదేవిని చూడగలిగాడు. ఈరోజు వ్రతం చేసినా చేయకపోయినా గణపతిని పూజించిన వారి ధర్మార్థ కామ మోక్షాదులు తప్పక నెరవేరుతాయి. సంకటహర చతుర్థి రోజున ఉపవాసం ఉండడం కానీ వ్రతం చేయటం కానీ కుదరకపోయినా పర్వాలేదు. ఆ రోజు ఓ 4 సార్లు సంకట నాశన గణేష సూత్రాన్ని చదివి దగ్గరలో ఉన్న వినాయకుడి గుడికి వెళ్ళినా కూడా ఆ స్వామి ప్రసన్నమవుతాడు. ఇక వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ సంకటహర చతుర్థి రోజున వేపాకులతో ఒక పరిహారం చేస్తే చాలు 60 నిమిషాల్లో మీ జీవితం మారిపోతుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. సంకటహర చతుర్థి రోజున ఉదయాన్నే 2 రెమ్మల వేపాకులను కోసి తెచ్చుకోండి. వేపాకులకు మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తులున్నాయి కనుక వేపాకులను తెచ్చుకోండి. తర్వాత ఆ వేపాకులను ఒక రాగి ప్లేట్లో కానీ ఇత్తడి ప్లేట్లో కానీ వేయండి. స్టీల్ ప్లేట్లో మాత్రం వేయద్దు. ఇలా ఆకులను ప్లేట్లో వేసిన తర్వాత ఆ ప్లేట్ను తీసుకొని వెళ్ళి పూజ గదిలో గణపతి ఫోటో ముందు పెట్టండి. ఫోటో ముందు పెట్టే ముందు కొన్ని పసుపు నీళ్ళను వేపాకుల మీద చల్లి ఆ తర్వాత ప్లేట్ను గణపతి ఫోటో ముందు పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత చక్కగా ఒక ప్రమిదను తీసుకుని దానిని వేపాకుల మీద పెట్టండి. ఆ ప్రమిదలో కొబ్బరి నూనె పోయండి. ఆ తర్వాత 3 లేదా 5 ఒత్తులు వేసి దీపం వెలిగించండి. ఇలా వెలిగించిన దీపానికి పసుపు కుంకుమ అక్షింతలు సమర్పించండి. ఇలా ఎవరైతే ఈరోజు వినాయకుడి ఫోటో ముందు వేపాకుల మీద దీపాన్ని పెడతారో వారి ఇంట్లో 60 నిమిషాల్లో అద్భుతం జరుగుతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. ప్రతి సంకటహర చతుర్థి రోజు ఇలా వేపాకుల మీద దీపం పెడితే నెమ్మదిగా ధన సమస్యలు పోతాయి, డబ్బు వస్తుంది. మీరు కలకాలం ఆనందంగా ఐశ్వర్యంతో జీవిస్తారు. అదేవిధంగా సంకటహర చతుర్థి రోజున ఒక 2 వేప కొమ్మలు తెచ్చుకొని ఆ కొమ్మలను మీ మెయిన్ డోర్కి 2 వైపులా కట్టండి. ఇలా కట్టడం వలన దుష్ట పీడలు, నెగిటివ్ ఎనర్జీ ప్రభావము మీ ఇంటి మీద పడదు. అదృష్టం బాగా కలిసి వస్తుంది. సంకటహర చతుర్థి రోజున వేపాకుల మీద దీపం వెలిగించారు. ఆ ఆకులను మరునాడు పూజ గది నుండి తొలగించి ఏదైనా వేప చెట్టు మొదట్లో పడేయాల్సి ఉంటుంది. సంకటహర చతుర్థి రోజున వేపాకులతో ఈ 2 పనులు చేస్తే ఖచ్చితమైన శుభ ఫలితాలు కలుగుతాయి. కనుక సంకటహర చతుర్థి రోజున వేపాకులతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కాబట్టి వేపాకుల మీద దీపం వెలిగించండి. కొబ్బరి నూనె కానీ నెయ్యితో కానీ దీపాన్ని వెలిగించండి. 3 కానీ 5 ఒత్తులు కానీ వేసి దీపాన్ని వెలిగించినట్లయితే జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి ఉన్నది. కాబట్టి వేపాకులను తెచ్చుకోండి. తర్వాత ఆ వేపాకుల మీద ఒక రాగి ప్లేట్లో కానీ ఇత్తడి ప్లేట్లో కానీ వేయండి. స్టీల్ ప్లేట్లో మాత్రం వేయవద్దు.